ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సీనియర్ రాజకీయవేత్త. సమకాలీన రాజకీయ అంశాలపై సునిశిత విశ్లేషణ చేయగలరు. రాజకీయ పరిణామాలను అంచనా వేయగలరు. ఇటీవల ఆయన తరచూ రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు. రాజకీయ విశ్లేషణలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుపు పొందుతుందన్నది తాజాగా ఆయన విశ్లేషణ చేశారు. ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో సూటిగా చెప్పారు. పార్టీల వైఫల్యాలు, కలిసి వచ్చే అంశాలను వివరించారు. దీంతో ఉండవల్లి మాటలు ఏపీ రాజకీయాల్లో సంచలనమయ్యాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2 సార్లు రాజమండ్రి ఎంపీగా పోటీ చేసిన ఉండవల్లి గెలుపొందారు. మంచి వాగ్దాటి, రాజకీయాలపై సమగ్ర అవగాహన ఉండడంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందగలిగారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. కానీ ఏ రాజకీయ పార్టీలో చేరలేదు. న్యూట్రల్ గా ఉంటూ వస్తున్నారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తరచూ విలేకరుల సమావేశం నిర్వహించి సమకాలీన రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా మీడియా ముందుకొచ్చారు. జగన్తో పాటు చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉండవల్లి అరుణ్ కుమార్ మాటలు వైరల్ అవుతున్నాయి. ఏపీ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారని ఉండవల్లి చెప్పుకొస్తున్నారు. రాష్ట్ర జనాభాలో 40% పైగా ప్రజలు సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్నారని, వారంతా తిరిగి జగన్ కు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని విశ్లేషించారు. వివిధ సంక్షేమ పథకాల కింద ప్రజలకు నేరుగా నగదు బదిలీలు చేసిన ప్రభుత్వం ప్రపంచంలో మరెక్కడా లేదని వ్యాఖ్యానించారు. అయితే అంతటితో ఆగని ఉండవల్లి చంద్రబాబు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నీ రద్దవుతాయని ప్రజలకు తెలుసునని చెప్పుకొచ్చారు. జగన్ కాకుండా ఏ పవన్ కళ్యాణ్ సీఎం అయి ఉంటే ప్రజలు నమ్మేవారని, సంక్షేమ పథకాలకు చంద్రబాబు వ్యతిరేకం అనే చరిత్ర ప్రజలకు తెలుసని, అందుకే ఆయన అధికారంలోకి వస్తే రద్దు చేస్తాడని ప్రజల్లో ఒక భావన ఉందన్నారు. తాను అధికారంలోకి వస్తే వైసీపీ కంటే ఎక్కువ డబ్బులు ఇస్తానంటూ చంద్రబాబు చెప్పడాన్ని జనం నమ్మడం లేదని కూడా తేల్చేశారు. ఉచితాల వల్ల ఏపీ దివాలా తీసిందని చెప్పిన చంద్రబాబే అంతకంటే ఎక్కువ డబ్బులు పంచుతామని చెప్పడం వల్ల నమ్మకం కోల్పోయారని ఉండవల్లి స్పష్టం చేశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ సూటిగా జగన్ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తన అభిప్రాయం చెప్పుకొచ్చారు. జగన్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్పు చేస్తుండడం కూడా తనకు అర్థం కావడం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఎక్కడ ఎవరు గెలుస్తారు అన్న విషయాన్ని మాత్రం ఉండవల్లి చెప్పలేకపోతున్నారు. జగన్ కు ఎంతో కొంత ఫేవర్ గా రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయని ఉండవల్లి తేల్చి చెప్పారు.